भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। श्रीमौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अपलार्य रत्नमार्य तनुभवौद्वौ श्रीमत्शटारि चरणाम्बुज चञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौस्तुम नमामि धन्वन्तरिम् आदिदेवं सुरासुरैः वन्दित पादपद्मं लोके जरा ऋक् भय मृत्युनाशं दातारमीशं सकलौषधीनां। మిత్రులారా, జీవనం సంజీవనానికి ఇవాల్టి విభాగానికి స్వాగతం పలుకుతూ గతంలో చెప్పుకుంటున్నప్పుడు ఈ 10-12 విభాగాలు కూడా ఇప్పుడు కొద్ది రోజుల లోపల లేదా 1-2 నెలల్లో పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులని విద్యార్థినులని దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్షలకి వెడుతున్న అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకుని కొన్ని మాట్లాడుకుంటున్నాం. కొన్ని విషయాలు ఇవన్నీ మనకి తెలిసినట్టుగానే ఉన్న ఆ సమయం లోపల అవి మర్చిపోతాం. ఆర్కే నారాయణ్ ఒక కథలో అంటారు, మనం మాట్లాడుకోదలుచుకున్నదిట మాట్లాడటం అయిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తుందిట. ఎంత అందంగా చెప్పాడు ఆయన. అదే పద్ధతిలో మనం ముందు ఇవి గుర్తుపెట్టుకోము, ఆ పని అయిన తర్వాత ఇలా చేసి ఉండాల్సింది అనుకుంటూ ఉంటాం మనం. అలాంటిది దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. ముందుగా ఎవరైనా సరే ఏ పని చేస్తున్నా కానీ, అంటే ఒక పరిశ్రమలో కార్మికుడైనా, పంట పొలంలో రైతు అయినా, పరీక్షకి వెళ్ళే విద్యార్థి అయినా, ఆఖరికి ఇంటిలో వంట చేసే అమ్మ అయినా సరే వాళ్ళ మనస్సులో ఒక రకమైన స్థిరత్వం ఉండాలంటుంది వేదం. మళ్ళీ వేదం అనేసరికి అందరూ భయపడతారు. ఇదంతా వయసు చెల్లిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి, జీవితంలో ఏది సాధించలేని వాళ్ళ కోసమే వేదం చెప్పారు అని. శుద్ధ అబద్ధం అని. వేదాంతం ఎప్పుడూ కూడా పలాయనవాదం చెప్పలేదు. బతకడం ఎలాగో నేర్పింది వేదం. బతికేటప్పుడు సుఖంగా బతకడం ఎలాగా, అంటే జీవనాన్ని సంజీవనం చేసుకోవడం ఎలాగా అన్నది చిన్న చిన్న విషయాల గురించి కూడా చెప్పింది. ఎటొచ్చి ఏమైందంటే అదంతా సంస్కృత భాషలో ఉంటుంది కదా. సంస్కృత భాష మనం ఎప్పుడూ మర్చిపోయామైంది. అంచేత తెలిసి జాగ్రత్తగా చదువుకుందాం నాన్న అంటే వాడెవడో వంకర టింకరగా శరీరం ఉన్నవాట టైలర్ని తిట్టాట, బట్టలు సరిగ్గా కుట్టలేదని. అలాగే మనం కూడా సంస్కృతం రాదని ఒప్పుకోం. అది ఏమిటో దిక్కుమాల భాష అండి, ఇంగ్లీష్లోనే ఎంత శుభ్రంగా ఉందో, వీడిపోతే ఇంగ్లీష్ పుట్టుకతోటి ఇంగ్లీష్ వచ్చినట్టుగా. లేదండి, తెలుసుకుంటే కష్టం కాదు. ఆ సన్నివేశం చెప్పుకుందాం. మొట్టమొదట ప్రతి వ్యక్తికి కావాల్సింది ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. దీనికి తైత్రీయోపనిషత్తులో చెప్పిన వాక్యంతో ఇవాళ ప్రారంభించుకుని దాన్ని ఒక్క నిమిషమైనా మనం దృష్టిలో పెడితే తప్పకుండా జీవనం సంజీవనం అవుతుంది. అప్పుడు మనకి మందులు ఏమీ అక్కర్లేదు. ప్రత్యేకించి శారీరక దానికి కానీ మానసికమైన ఒత్తిడికి కానీ ప్రత్యేకించి ఔషధాలు వాడాల్సిన అవసరం లేదు. ఏమంటారో తెలుసునా? అహం పురుషశరీరివ వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. అహం వృక్షశరీరివ. ఇదిగో చూడు, నేనొక చెట్టు లాంటి వాడిని. అదేమిటి అంటే ఆవగింజలో సగం ఉన్న ఒక చిన్న విత్తనం ఉంటుంది. ఆ విత్తనంలోంచి ఒక చెట్టు వచ్చిందని ఎవడైనా ఊహించగలడా? మర్రి విత్తనం అంతే ఉంటుంది. కానీ ఆ విత్తనం కనుక సరైన భూమిలో పడ్డప్పుడు దానికి రోజు నీళ్ళు ఎవడు పొయ్యడు. మొలకెత్తేదాకానే నీళ్లు పోస్తాడంతే. తర్వాత దాని మొహం ఎవడు చూడ్డు. అది కాస్త అద్భుతంగా ఎదిగి శాఖోపశాఖలయ్యి అడయారులో ఉండే మర్రి చెట్టు అంత అయ్యి రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమంలో మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేయాలి తప్పించి, లేదా పిడుగుపడితే ఏదో వాళ్ళు తప్పించి అది మాత్రం సావదు. అంత విస్తారమవుతుంది. నేను అలాంటి వాణ్ణి. ఈ భావన గుర్తుపెట్టుకోవాలి.
అంటే నాకు శక్తి లేదు, నాకు చేత కాదు కాదు, వస్తుందది. ముందు నీ లోపల ఆ నమ్మకం కలగాలి. నేను చేస్తాను, నేను చెయ్యగలను, నేనొక వృక్షానికి బీజము వంటి వాణ్ణి. ఒక్కసారి వృక్షం అయిందనుకోండి, అయిన తర్వాత బీజం కనిపించదు. దీనికే మన పిల్లలకి సరదాగా ఉండడం కోసం ఓ ఉదాహరణ చెప్తాను. మనకి క్రికెట్లో రంజీ ట్రోఫీ అని చేస్తుంటారే, రంజిత్ సింగ్ అని నవానగర్కి, ఆయన ప్రావిన్స్కి రాజు, అంటే ఆ ప్రాంతం ఆయన మీద ఏజీ గార్డినర్ అన్న ఆయన వ్యాసం రాస్తూ బంతి విసురుతుంటే ఈ బ్యాట్ పట్టుకునే వాళ్ళు మెలికలు తిరిగిపోతూ అది వచ్చే ముందు యాక్షన్ చేసేస్తూ అది మీద పడగానే బ్యాట్ వదిలేసే రకాలు చాలా చూస్తుంటాం. ఆ మహానుభావుట బంతి ఎంత వేగంగా వస్తున్నా సరే ఒక రాతి స్తంభంలా నిలబడేవాట. ఈ చేతిలో ఉన్న బ్యాట్ కూడా కదిలేది కాదుట. ఈ మడమని ఇలా అనేవాట, ఈ మణికట్టుని ఇలా అనేవాట. ఆయన ఇంగ్లీష్లో ఎంత బాగా రాశాడో, హీ ఫ్లిక్స్ హిజ్ రిస్ట్, ది బాల్ రీచెస్ బౌన్స్ అని ఆగలేదు ఆయన. ఈ మణికట్టుని ఇలా కదిలించి బంతిని బౌండరీకి పంపించాలంటే వెనకాల ఆయన సాధన ఎంత ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అన్నాడు. అది అహం వృక్షశరీరివ అంటే మన ప్రయత్నం చేసాడు, మన ఎవడు గుర్తించడు. ప్రయత్నం చేసి ఫలితం వచ్చిందనుకోండి, ఆ ఫలితాన్ని అందరూ ఓహో అంటారు. దాని వెనకాలే ఉంది నీ లోపల ఉండే ఆ విశ్వాసము, నమ్మకము, ధైర్యం. అది మొట్టమొదటి గుర్తుపెట్టుకో. ఏ శాస్త్రము మనం పుట్టుకతోటే నేర్చుకోలేదు. ఎక్కడో వేలాది మందిలో ఎవళ్ళో ఒకళ్ళు అలా వచ్చి ఉండొచ్చును. వాళ్ళ బాలమేధావులు అంటారు. ఆ బాలమేధావులు కాస్త 10 ఏళ్ళు దాటగానే మళ్ళీ బాలమేధావులే అవుతారు వాళ్ళంటారు. కానీ లోపల ఉంది శక్తి, అఖండమైన శక్తి ఉంది. అందుకని అహం వృక్షశరీరివ. నీ ఒక వృక్షముగా ఎదిగావంటే నీ చెట్టు నీడలో కొన్ని వందల మంది, చెట్టు కొమ్మల్లో పక్షులాగా కొన్ని వందల మంది, చెట్టు తొర్రల్లో ఉండే చిన్న చిన్న జంతువులకు ఇంతమందికి ఆధారం అవుతావు. మరి నువ్వెందుకు అనవసరంగా ఒత్తిడికి గురవుతావు? ఆలోచించుకో, ప్రారంభించు. ఇవాళే ప్రారంభించినట్టయితే నీలో నమ్మకాన్ని నువ్వు పెంచుకోగలవు. అంతే తప్ప నమ్మకం కోసం బజార్లోకి షాపుకి వెళ్ళి అయ్యా నాకు నా మీద నమ్మకం కలగాలి అంటే నరాలు బలహీనత ఉంది, కాస్త ఏమన్నా మంది ఇస్తావా అంటే అది వల్ల నీ నరాలు బలహీనత కాస్త బలం పొందినా నీ నమ్మకం నీకు లేకపోతే ప్రయోజనం ఉంది. అదనమాట. అంచేత మొట్టమొదటగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేలాగా మనం ప్రయత్నించాలి. దానికే మనకి యోగ శాస్త్రంలో యోగాసనాలు ఇలాంటివన్నీ నేర్పుతారు. ఒకవేళ నీలో ఆత్మవిశ్వాసానికి అనుకూల పరిస్థితి లేని శరీర లక్షణాలు ఉన్నట్టయితే, ఇంతకుముందు చెప్పుకున్నాం చాలాసార్లు, మళ్ళీ చెప్పుకుందాం, ఆ శరీర రుగ్మతకి సంబంధించిన చిన్న చిన్న వైద్యాలు ఉన్నాయి, చిన్న చిన్న ఔషధులు ఉన్నాయి. లేదు అతి తేలికగా ఉండేది పొద్దున్నే ఉదయపు నడక, అది కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇలా ఉన్నాయి. అంటే ముందుగా నీ దగ్గర విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే బ్లేక్ అని ఆయన మరొక పెద్ద మనిషి అన్నాడు, హియర్ ఇస్ ఎ ఫర్టైల్ ల్యాండ్, యు ఆర్ హ్యావింగ్ ల్యాప్ ఫుల్ ఆఫ్ సీడ్స్, వై డోంట్ యు సో అండ్ రీప్ అన్నాడు. నీ దగ్గర ఉన్నది అద్భుతమైన సారవంతమైన భూమిరా బాబు, సాగుబడికి ఉపయోగించేది. నీ గుండె లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా మంచి సారవంతమైనవిరా. ఆ విత్తనాలకి నేలలో వెయ్యి, పంట పండించు, నువ్వు అనుభవించు, 10 మందికి పెట్టు. ఇది ఆయన చెప్పింది 200 సంవత్సరాల కిందటి మాట ఇది. అందుకని మొట్టమొదటగా విశ్వాసం పెంచుకోవాలి. ఇక రెండవది, దీనివల్ల ప్రతివాడు ఆలోచించేదేమిటి, నేను ఈ పని చేస్తే నన్ను నలుగురు అవునంటారా కాదంటారా. ఇలాంటి వేషం కృష్ణ పరమాత్మ కూడా ఉందండి పాపం. యుద్ధం చెయ్యనన్నాడు కదా, ఓ మారుమూల కూర్చోక సరే గుర్రం తోల్తానన్నాడు, బాగానే ఉంది. యుద్ధం ప్రారంభించేవాడు శంఖం ఊదాలి కానీ ఈయనెందుకండి శంఖం ఊదడం నాకు అర్థం కాదు. అంటే అక్కడ చెప్పాడు తర్వాత మహాభారతంలో, నాకు కొంచెం పేరు రావాలి కదా, నేను ఇక్కడ గుర్తుపట్టాలి కదా జనాలు, అందుకని మీరు ఎవ్వళ్ళు శంఖం ఊదకపోతే నేనే ఊదానన్నట్ట. భగవద్గీత చెప్పే స్వామీజీలకి ఇలాంటివి కనిపించవులండి, అది భారతంలో ఉన్నదే గట్టని చెప్పాను. అంటే భగవంతుడి లాంటి వాడికి కూడా నాకు కీర్తి కావాలంటున్నాడే, మనకి ఉంటుంది. అందుకని అంటారు కీర్తి పృష్టం గిరేరివా, నాకు కీర్తి ఉంది, నేను ఒక శిఖరము, కొండ శిఖరము ఎత్తైనది అని 10 మంది ఎలా అంటారో,
నేను చేసిన పని వల్ల లభించే కీర్తి కూడా అంతటి గొప్పది. ఇది వింటున్న వాళ్ళల్లో ఉపనిషత్తులు చదివేవాళ్ళు, వేదం చదివిన వాళ్ళు ఉంటారు. ఏమయ్యా అర్థం దాంట్లో చెప్పాడా వ్యాసుడు అని అడగచ్చు మీరు. నిజమే, వేదాంతార్థం వేరు, సామాజిక అర్థం ఏమిటో పిల్లలకు అర్థం కావడానికి ఇది చెప్తున్నాను తప్ప వేదాంత శాస్త్ర పరిభాషలో దీని అర్థం చెప్పటల్లా. కీర్తి గిరిం పృష్టం గిరిరేవ, కొండ శిఖరము వలె నేను ఎత్తైన వాడిని, అంతటి కీర్తి కలిగిన వాడిని. అంటే గిరి అంటే ఒక అర్థం ఉందండి. ఏమిటంటే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయ పర్వతం చాలా ఎత్తు, ఎంతో మంచు ఉంటుంది. కానీ ఆ మంచు కరిగిపోతూనే ఉంటుంది కదా, కరిగి గంగా యమున ఇలా ప్రవహిస్తుంటుంది కదా. మరి కరిగిపోతే హిమాలయ పర్వతం ఎత్తు తగ్గిపోవాలి కదా. అదే విచిత్రం, మంచు కరిగిపోతున్నా మళ్ళీ మంచు పేరుకుంటుంది. అంటే మనం చేసే పని లోపల కీర్తి ఉంటుంది. ఇవాళ పని చేశాం, అందరూ గౌరవించారు. రేపు పొద్దున్న మనలాంటి పని ఇంకోటి చేస్తే వాడిని గౌరవించారు, మన కీర్తి ఏం తగ్గలే. మళ్ళీ మనం పని చేస్తూనే ఉంటాం. అంటే కీర్తి వచ్చిన తర్వాత కీర్తి తరిగిపోవడం అన్నది ఉండదు. కొన్ని కారణాల కింద మరుగున పడవచ్చు నువ్వు, కానీ మళ్ళీ నీ కీర్తి అలాగే ఉంటుంది. ఎప్పుడూ కూడా కొండ శిఖరము వంటి కీర్తి కలిగిన వాడిని నేను. అంటే అర్థం ఏమిటి? నేను చేస్తున్న పని వల్ల ఇప్పుడు దగ్గరున్నవాడు ఓహో అని అనకపోయినా ఇది తర్వాత ఎవళ్ళో ఒకళ్ళు అవును అని అంటారు. ఇది జరిగిన పని అంచేత అలాంటి కీర్తి ఉన్నవాడిని, అలాంటి సాధన నేను చేయగలను. పరీక్షకెళ్ళే విద్యార్థి ఇలా అనుకుని చూడండి. అలా అంటే అందరూ స్టేట్ ర్యాంక్ వచ్చేస్తారా అని అడగండి. తేడా ఉంది. నీ ప్రయత్నంలో లోపం లేకుండా చేయడానికి ఇది అవసరం, ఇది ప్రాథమిక అవసరం. తినేది ఒకే బియ్యం తింటున్నా అందరికీ తలో రకమైన శక్తి ఎందుకు వస్తుంది? ఒకే రకం శక్తి రావాలి కాదు. ఆ శరీరము, ఆ దేశము, ఆ ప్రాంతాన్ని బట్టి శక్తి లోపల తేడా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఇది రెండవ సూత్రం. మొదటిది నాలో శక్తి ఉన్నదని నమ్మాలి, అంటే డిప్రెషన్ లాంటి వాటికి వెళ్ళకూడదు. రెండవది నేను సాధిస్తే ఈ ఫలితం వస్తుంది, అంటే ప్రత్యక్షంగా కనిపించిందా పరోక్షంగా కనిపించిందా ఆ తర్వాత సంగతి. ఊర్ధ్వ పవిత్ర వాజినీవ, ఇది కూడా మంచి మాట. నేనెప్పుడూ నేలబారు మనిషిని కాదు, నేను తప్పకుండా ఎదగగలిగిన వాడిని.